హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు వారి గుర్తింపుగా యూడిఐడి కార్డులు మంజూరు చేయాలని ఇప్పటి వరకు దివ్యాంగులకు గుర్తింపుగా సదరం ధృవపత్రాలు ఇస్తూ ఉండగా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా తాజా అప్డేట్ అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎలా ఉంది, దివ్యాంగులకు వైకల్య శాతం తెలియజేసేందుకు జారీ చేస్తున్న సదరం ధృవపత్రాల స్థానంలో కొత్తగా యూడిఐడి కార్డులు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇవి అందుబాటులో ఉండగా మన రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే ఈ కార్డులను కొందరు పొందుతుండగా ఇక నుంచి సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులందరికీ అందజేయనున్నారు. వైకల్య శాతం ఆధారంగా నిర్ధారిత రంగుల్లో జారీ చేస్తారు. ఒక్కసారి వస్తే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధృవపత్రాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. రైళ్లు, బస్సుల్లో రాయితీతో పాటు దివ్యాంగులకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఈ యూడిఐడి కార్డు ద్వారా పొందవచ్చు. డిజిటల్ సంతకాలు, దివ్యాంగులకు ఎప్పటిలాగే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. గతంలో మాదిరిగానే పరీక్షల అనంతరం ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తారు. దివ్యాంగుల పూర్తి సమాచారం వైకల్య శాతం వైద్యుల లాగిన్ కి చేరుతుంది. ఒకసారి వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో అని సరిచూసుకుని అప్లోడ్ చేయగానే కార్డు మంజూరు అవుతుంది. కార్డు జారీ చేసే వారి సంతకం డిజిటల్ లో ఉంటుంది. ఇవి నేరుగా పోస్ట్ ఆఫీసు ద్వారా వస్తాయి. ఒకసారి వైకల్య శాతం నమోదు చేస్తే వాటిని పెంచడం, తగ్గించడం ఉండదు. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేస్తారు. పొరపాట్లకు ఆస్కారం ఉండదు. ఈ విషయమై డిఆర్డిఓ డిపిఎం రాచయ్య గారు మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. శాశ్వత ప్రాతిపదికన జారీ చేసే యూడిఐడి కార్డు దేశం మొత్తం పనిచేస్తుందని ఆయన తెలుపుతూ ఈ దివ్యాంగుల పోర్టల్ స్వావలంబన్ card.gov.in లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, మీ సేవా కేంద్రాలు లేదా సొంతంగా మొబైల్లోనూ స్లాట్ బుక్ చేసుకోవచ్చని, వైద్య పరీక్షలకు వెళ్లేందుకు తేదీని తెలుపుతూ సందేశం వస్తుందని, నిర్దేశిత తేదీలో ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షించి వైకల్య శాతాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారని, శాశ్వత ప్రాతిపదికన యూడిఐడి కార్డులు పోస్టులో ఇంటికి పంపుతారని, యూడిఐడి కార్డు మంజూరుకు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉందని ఖమ్మం జిల్లా డిఆర్డిఓ సన్యాసయ్య గారు చెప్తున్నారండి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 16వ తేదీ నుంచి దివ్యాంగులకు సదరం ధృవపత్రాల స్థానంలో ఈ యూడిఐడి కార్డులు అయితే మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. దీంతో తెలంగాణలో దివ్యాంగులకు వైకల్య శాతాన్ని అనుసరించి ఇప్పటి వరకు జారీ చేస్తున్న సదరం ధృవపత్రం ప్రభుత్వం స్వస్తి పలకనుంది. వీటి స్థానంలో యూడిఐడి కార్డును జారీ చేసి దేశవ్యాప్తంగా దివ్యాంగులకు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను ఇవ్వనుంది. ఈ కార్డుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, ఇతర రాయితీలను పొందడానికి ఈ యూడిఐడి కార్డు తప్పనిసరిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇచ్చే సదరం సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఈ యూడిఐడి కార్డులు మాత్రమే జారీ చేసి సదరం ధృవపత్రాల జారీకి స్వస్తి పలకాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.